డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అమ్మా ఇది చాలా దగ్గరలలో చూస్తున్నా. అంటే ఒక సనాతన ధర్మంలో ఉండి నేను నిజంగా నా కళ్ళు పోతే బావుండు అన్న ఫీలింగ్ వచ్చింది కొన్ని సార్లు నాకు. రష్యాలో ఇస్కాన్‌కి మారడానికి క్రిస్టియన్స్ చాలా మంది వెళ్తుంటే, భారతదేశంలో పుట్టి, కృష్ణుడు ఒకప్పుడు నడిచిన నేలలో పుట్టి, రాముడు నడిచిన నేలలో పుట్టి, క్రిస్టియానిటీని తీసుకుంటున్నారు. లేదా ఇస్లామిక్‌ని తీసుకోవడం. మత మార్పిడి చేసుకోవడం. దేనికి అంటే పైసలకి మత మార్పిడి చేసుకోవడం. మళ్ళీ వీళ్ళు మన హిందువుల దగ్గర నాకు నచ్చని విషయం చెప్తున్నా అమ్మ. వీళ్ళు ఎవరు చెప్పారమ్మా చర్చ్‌లకి, దర్గాలకి వెళ్ళమని? ఎవరన్నా చెప్పారా మనకి? మనమెందుకు వెళ్తున్నాం? వాళ్ళు వచ్చేంత వరకు ఎందుకమ్మా? ప్రసాదం ఏమైనా ఇచ్చినా, చీరేమన్నా పెడితే, మేము కట్టుకోమండి, మేము తినము. కానీ నేను తింటున్నా గదా! నువ్వు క్రిస్మస్‌కి నువ్వు కేక్ ఇచ్చినావు నేను తిన్నా. దర్గాకి నువ్వు హలీం పెట్టావు తిన్నా. నేను చేస్తున్నప్పుడు మీకెందుకు? అంటే ఎవరి దగ్గర అంటే తప్పుందంటారు? వాళ్ళు చెప్పారా? కేకు నువ్వు తింటావా? నువ్వు తినవా? అని వాళ్ళేం అడగలే. వాళ్ళు తెచ్చారు. నువ్వు చెప్పాలి. నేను తినను. నేను హలీం తినను. ఏం హలీం తినకపోతే మనకు వెజిటేరియన్ ఫుడ్‌లు లేవా? లేవా? ఉన్నాయిగా. కూరగాయలతో మనం హలీం చేసుకోవచ్చు. అంతే. వాళ్ళు నాన్ వెజ్‌తో చేస్తే మనం తింటున్నాం కాబట్టి వాళ్ళిస్తున్నారు. వాళ్ళు తినరు కాబట్టి మనం ఇచ్చినా వాళ్ళు తినరు. తప్పు మనది. హిందువులదంటారు. హిందువులది ఎవ్వరైనా అనుకోండి, మనం చేసిన దానికి ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. నిజంగానే అంతే ఉంది. అగ్రకులాలని ఆలయాల్లోకి రానీయలేదు. అగ్రకులాలను ఇంటి బయట నిలబెట్టాం. అగ్రకులాలను దోసిట్లు నీళ్లు పోసాం. ఇవన్నీ కూడా మనం క్షమించలేనివి. సరే అవన్నీ వదిలేసేయండి. డబ్బు కోసం ఎక్కువగా మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. ఒక్కటే నేను అందరికీ చెప్తా. హిందూ మతం ఒక్కటే మా మతంలోకి మారమని ఎప్పుడూ అడగదు. ఎప్పుడైనా కానీ అన్యాయం, అధర్మం మాత్రమే అడుక్కుంటుంది. ఇది నిజం. అన్యాయం, అధర్మమే అడుక్కుంటుంది. నిజంగానే. వాళ్ళు మారమని అడుగుతున్నారు. రోడ్ల మీద నిలబడి పేపర్లు ఇస్తారు. హలీములు తెచ్చి పెడతారు. మన వాళ్ళు కూడా రంజాన్ వస్తుంది, మా స్నేహితుడింటి భోజనానికి వెళ్తాను. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు హలీం పెడతారు, నాన్ వెజ్ పెడతారు. వాళ్ళు మన ఇంటికి వస్తారా? రారు. ఇంకేంటి తెలుసా? మనం పండగలలో మడి కట్టుకొని ఉంటాం కదా, భగవంతుడికి నివేదన అయ్యే వరకు. ఇప్పుడు ఆ పని వాళ్ళు చేస్తున్నారు. అవును. మేము తినం. ఇట్లా కొంగు పట్టుకొని మేము తినం. మీ ప్రసాదమా? ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా, అమ్మ మేము ప్రసాదాలు మీరు పండగల్లో ఇస్తే తినం. మీరు అట్లంటేనే పని చేస్తాం. అంతకుముందు వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళే. అదే. ఒకప్పుడు వాళ్ళు హిందువులే. ప్రసాదాలు తీసుకోము. ఆ మాట మన హిందువులు ఎందుకు రావట్లేదు? రాకనే కదా ఈరోజు వాళ్ళు మార్పిళ్ళు చేసుకుంటున్నారు. నాకొద్దు నీ కేకు. క్రిస్మస్ కేకా? నాకొద్దు. రంజాన్‌దా? నాకొద్దు. మేము చేసుకుంటాం. మేము తినగలం అని మనం అనకపోవటం వల్ల వచ్చిన అనర్థాలు ఇవి. డబ్బుల కోసం అనేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే 15 ఏళ్ల క్రితం దగ్గరి వాళ్ళే పాపం ఏం చేసినా కలిసి రావట్లేదు. ఒక ఆలయంలో అకౌంట్స్ రాస్తా అంటే కూడా మా తరపు బంధువులు ఉన్నారని రానివ్వలేదు. రానివ్వకపోతే వాళ్ళ నోటి నుంచి ఒక మాట విన్నాను. నేను వేరే మతం తీసుకుంటే నాకు 2 లక్షలు ఇస్తా అన్నారు, నాకు వ్యాపారానికి వస్తాయని. అలా మారుతున్నారు. ఇంకొందరు